నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. వరద ఉధృతికి కొట్టుకుపోయిన కర్ణాటక తుంగభద్ర డ్యాం గేట్ వద్ద మరమ్మతు పనులు చేపట్టారు. డ్యాం 19వ గేట్ వద్ద తాత్కాలికంగా నీటిని ఆపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై దృష్టి సారించారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ గత రాత్రి 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. ఈ కారణంగా 1,00,000 క్యూసెక్కులకు పైగా నీరు వృధాగా పోతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. గేటు కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జలాశయం వద్దకు సెంట్రల్ డిజైన్ కమిషనర్తో సహా ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపినట్లు నిమ్మల వెల్లడించారు. కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు నిమ్మల పేర్కొన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలోనే అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపడతామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరందిస్తామని తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సీతారామ ప్రాజెక్టులోని 2 పంప్ హౌస్ల ట్రయల్ రన్ను ప్రారంభించారు. ట్రయల్ రన్ విజయవంతమైందని చెప్పారు. గతంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు లేవన్న ఉత్తమ్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అనుమతులు తీసుకొచ్చామన్నారు. రీడిజైన్ పేరుతో గత పాలకులు 8,000 కోట్లు వృధా చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేసినా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు. ప్రతిపక్షాలు మంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి తమకు భేషజాలు లేవని పొంగులేటి పేర్కొన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ కంపెనీ బృందంతో తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ ను విస్తరించి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ప్రతినిధులు ఆసక్తి ప్రదర్శించారు. అమెజాన్ కు అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లోనే ఉందన్న ఆ సంస్థ ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు మంత్రికి వివరించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణలో అమర్ రాజా వాళ్లు 9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని ఎక్స్లో కేటీఆర్ పోస్టు చేశారు. రాజకీయ కారణాలతో తెలంగాణకు నష్టం జరగకూడదని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులందరికీ సుముచిత గౌరవం ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ పేషెంట్తో సమానమంటూ హాస్యాస్పదమైన ప్రకటనలు చేయడం మానేయాలని సీఎంకు హితవు పలికారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో శక్తివంతమైన రాష్ట్రంగా ఉన్నప్పుడే కేన్స్ టెక్నాలజీ తెలంగాణను వదిలి గుజరాత్కు వెళ్లిందని, ఇప్పుడు కార్నింగ్ ప్లాంట్, అమర్ రాజా కంపెనీలు చెన్నైకి వెళ్లిపోతే తీవ్ర నష్టం కలుగుతుందని కేటీఆర్ అన్నారు. నిర్దేశిత లక్ష్యం కంటే 6 నెలల ముందే భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి నిర్మాణ సంస్థలు జీఎంఆర్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమీక్షించారు. ఇప్పటి వరకు 36.6% నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం ఎయిర్పోర్టుకు ఉందని రామ్మోహన్ వివరించారు. ఓర్వకల్లు, దగదర్తి, కుప్పంలో త్వరలో విమానాశ్రయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విమానయాన అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని రామ్మోహన్ మరోసారి స్పష్టం చేశారు. మచిలీపట్నం గిలకల దిండిలో ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర బృందానికి వివరించారు. మచిలీపట్నంలో మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. కొత్త చేప జాతులను ఆవిష్కరించడం సహా వేటాడే సాంకేతికతను మరింత మెరుగుపరచాల్సి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. భక్తులకు భగవంతుడి ఆశీస్సులు అందేలా, భగవంతుని ఆస్తులకు రక్షణగా ఉండేలా తనకు సీఎం ఈ బాధ్యతలు ఇచ్చారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని మంత్రి ఆరోపించారు. ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవస్థానాలకు ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే నిధులను 5 నుంచి 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఫలితంగా 32 కోట్లు అదనపు భారం పడుతుందని తెలిపారు. తప్పులు చేసిన వారిని వదిలేది లేదని మంత్రి ఆనం చెప్పారు. నెల్లూరు జిల్లాలో 2 ఆలయాల్లో తప్పులు జరిగినట్లు నిర్ధారించి 5 అధికారులను సస్పెండ్ చేశామని చెప్పారు. 160 దేవాలయాలను పునర్నిర్మించాలని నిర్ణయించామన్నారు.
విశాఖపట్నం సెవెన్ హిల్స్ ఆసుపత్రి 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగి పొగలు వెలువడడం కలకలం రేపింది. ఆసుపత్రి సీఈఓ గదిలో మంటలు చెలరేగగా షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగిన పరిపాలనా భవనానికి పక్కనే రోగులకు సేవలు అందించే ఆసుపత్రి భవనం ఉంది. మంటలు అటువైపు వ్యాపించకుండా అగ్నిమాపక శాఖ సిబ్బంది అదుపు చేశారు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిని పరిశీలించిన విశాఖ పోలీస్ కమిషనర్ రోగులకు ఎలాంటి ముప్పు లేదని ఆసుపత్రి యాజమాన్యం చెప్పిందని వెల్లడించారు. 2 వారాల్లో అన్ని ఆసుపత్రులు భద్రతా ప్రమాణాలు పెంచుకోవాలని సిపి సూచించారు. వ్యవసాయ దిగుబడులను పెంచడం సహా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా అభివృద్ధి చేసిన వివిధ రకాల వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అధిక దిగుబడి, వాతావరణ మార్పులను తట్టుకోగలగడం సహా అధిక పోషక విలువలు కలిగిన 109 రకాల వ్యవసాయ, ఉద్యానవన పంటల విత్తనాలను ప్రధాని ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ ఈ వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో స్వల్పకాలిక పంటలకు సంబంధించి 61 రకాలు, 34 ఫీల్డ్ క్రాప్స్, 27 ఉద్యానవన రకాలు ఉన్నాయి. ఢిల్లీలోని పుసా ప్రాంగణంలో ప్రధాని మోదీ ఈ వంగడాలను ఆవిష్కరించారు. అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రకృతి సేద్యాన్ని పెంపొందించడం సహా ఆర్గానిక్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని సెబీ చీఫ్ మాధవీపురి బచ్ ఆరోపించారు. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో తనతో పాటు తన భర్తకు వాటాలు ఉన్నాయన్న హిండెన్బర్గ్ ప్రకటనను మాధవి తోసిపుచ్చారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామన్న ఆమె తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలు కూడా అధికారులకు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ కూడా హిండెన్బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని వక్రీకరించి అందరినీ తప్పుదారి పట్టిస్తుందని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో హిండెన్బర్గ్ తప్పుడు ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి అవి తప్పు అని నిరూపణ కూడా అయిందని తెలిపింది. హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపుపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ గ్రూప్ కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి చూపకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైందని, దీనిని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయిందని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు.